నమస్తే అండి. ఒకసారి గమనించారా, ఒకే క్లాస్లో చదివే పిల్లలు, ఒకే టీచర్, ఒకే లెసన్, మరి రిజల్ట్స్ ఎందుకు వేరుగా ఉంటాయి? ఇదే ఎడ్యుకేషనల్ సైకాలజీ చెప్పే నిజం. ప్రతి టీన్ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. కొంతమంది చూసి నేర్చుకుంటారు, విజువల్ లెర్నర్స్. కొంతమంది విని నేర్చుకుంటారు, ఆడిటరీ లెర్నర్స్. కొంతమంది చేసి నేర్చుకుంటారు, కైనెస్థెటిక్ లెర్నర్స్. కానీ ఒక పేరెంట్గా మనం చేసే అతి పెద్ద మిస్టేక్ ఏంటి అంటే, మన పిల్లల్ని వేరే పిల్లలతో కంపేర్ చేసి చూడడం. ప్రతి వ్యక్తి ఫింగర్ ప్రింట్ ఎలా అయితే వేరుగా ఉంటుందో, ప్రతి బిడ్డ ఆలోచన విధానం అలాగే డిఫరెంట్గా ఉంటుంది. అలా కంపేర్ చేయడం వల్ల పిల్లల్లో కాన్ఫిడెన్స్ స్లోగా తగ్గిపోతుంది. కానీ ఎడ్యుకేషనల్ సైకాలజీ చెప్పేది ఏంటి అని అంటే, పిల్లల్ని మార్చడం కాదు, వాళ్ళ లెర్నింగ్ స్టైల్స్ని మనం అర్థం చేసుకోవాలి అని. మన ఆలోచనలు వాళ్ళ మీద రుద్దడం కంటే, వాళ్ళకి ఏ పద్ధతిలో చెప్తే అర్థమవుతుందో తెలుసుకోవడమే అసలైన సక్సెస్. డియర్ పేరెంట్స్, గుర్తుంచుకోండి, ప్రతి పిల్లవాడు ఒకేలా నేర్చుకోకపోవచ్చు, కానీ ప్రతి పిల్లవాడు నేర్చుకోగలడు. జస్ట్ గివ్ దెమ్ ద రైట్ వే, దే విల్ షైన్ ఇన్ దేర్ ఓన్ వే.